గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో 3 ఎలా రాయాలో నేర్చుకుందాం. భోలా చాలాసేపు అలా నడిచిన తర్వాత అలసిపోయాడు. అప్పుడు తనకి చాలా ఆకలిగా కూడా ఉంది. అప్పుడు తను నారింజ పళ్ళతో నిండిన ఒక చెట్టుని చూశాడు. తనకి అప్పుడు 1, 2, 3 నారింజ పళ్ళు లభించాయి. మరి 3ని ఎలా రాయాలో నేర్చుకుందామా? మీకు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ గుర్తుంది కదా? ఇప్పుడు మనం దాన్ని ఉపయోగించి 3ని ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదలు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖని రాయాలి. అలానే దాని కింద ఇంకో వక్రరేఖ వెనక్కి చూస్తున్నట్టుగా ఉండేది రాయాలి. చూసారా? 3 రెడీ. 1 నారింజ, 2 నారింజలు, 3 నారింజలు. ఇప్పుడు మనం మన పుస్తకాలలో చుక్కలని ఉపయోగించి 3ని ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదటి చుక్క నుండి 2వ చుక్క వరకు ఒక వక్రరేఖ వెనక్కి చూస్తున్నట్టుగా, 2వ చుక్క నుండి 3వ చుక్క వరకు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఇంకో వక్రరేఖ. చూసారా? 1 నారింజ, 2 నారింజలు, 3 నారింజలు. భోలా 3 నారింజలు తిన్నాడు. చూసారా? ఈ 2 నారింజలు కూడా అచ్చం 3లానే కనిపిస్తున్నాయి కదా? వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే 2 వక్రరేఖలు ఒకదాని కింద ఇంకొకటి. భోలా 3 నారింజలు తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలిగా ఉంది. అందుకే 3 యాపిళ్ళు తిన్నాడు. 1 యాపిల్, 2 యాపిళ్ళు, 3 యాపిళ్ళు. మళ్ళీ ఒకసారి 3ని రాయడం ఎలానో చూద్దామా? మొదలు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ, తరువాత దాని కింద ఇంకోటి వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఇంకో వక్రరేఖ. అంతే, 3 రెడీ. బాయ్ బాయ్ పిల్లలు.